ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? మరి మరొకసారి ఈ విధంగా మీ అందరిని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ఒక మరి లేడీ ప్రాఫిట్ గురించి చూసుకుందాం. ఒక మరి స్త్రీ అయిన ప్రవక్త్రి. మరి ఆమె ఒక ప్రవక్తగా ఒక ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన ఒక న్యాయాధిపతిగా మనం చూసుకోవచ్చు. ఆమెకు చాలా మల్టీ టాలెంట్స్ ఉన్నాయి. ఆమె ఒక పోయట్రీ, ఆమె ఒక కీర్తన రచించింది, కీర్తనలు పాడింది. మరి ఆ యొక్క స్త్రీ ఒక ట్రూ జడ్జిగా, ఒక న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది. ఒక సైనికురాలుగా, ఒక యోధురాలుగా, ఒక వారియర్గా మనం చూసుకోగలుగుతున్నాం. మరి తాను ఉన్న దినాలు ఎలా ఉండేవి అంటే, ఒక జంట కింద ఒక మగవారి కింద స్త్రీ అణిగిమణిగి ఉండాలి. స్త్రీది ఎప్పుడు పై చేయిగా ఉండకూడదు. స్త్రీ ఎక్కడ మాట్లాడకూడదు. భర్తని మరి మగవాన్ని గౌరవించే వాళ్ళ దినాలుగా అక్కడ ఉండాలి, ఆ సమయంలో ఉండాలి. ఇప్పుడు మనం అది చూస్తున్నాం అనేక ప్రాంతాల్లో. కానీ ఆ సమయంలో భయంకరంగా పాటించేవాళ్ళు ఇటువంటివన్నీ. కానీ అటువంటి సమయంలో కూడా దేవుడు ఒక స్త్రీని ఒక ప్రవక్తగా ఎన్నుకుంటూ వచ్చినాడు. ఒక గొప్ప యోధురాలుగా తన్ని చేస్తూ వచ్చినాడు. మనం ఇక్కడ చూసుకుందాం. ఆ స్త్రీ ఎవరో కాదు, దెబోరా. దెబోరా అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? హనీబీ, తేనెటీగ. హనీబీ ఏం చేస్తుందండి? ఫ్లవర్స్లో ఉన్న మాధుర్యము, స్వీట్నెస్ని సక్ చేసుకుంటుంది. సక్ చేసుకొని అది మనకి తేనెగా మరి ఇస్తూ ఉంటుంది కదా. హనీబీ అదే కదా దాని వర్క్. అంటే ఏంటి? దానిలో ఉన్న బ్యాడ్ని అంతా తీసివేసేసి ఓన్లీ హనీ, స్వీట్నెస్ని మాత్రం సక్ చేసుకొని మనకి హనీగా మనకి ఇస్తూ ఉంటుంది కదా. అట్రీతిగా దెబోరా యొక్క పేరుకి హనీబీ అనే అర్థము వస్తుంది. ఇక్కడ మనం గనక చూసుకుంటే న్యాయాధిపతులు 4వ అధ్యాయము 5వ వచనాల్లో మనము దెబోరా ప్రస్తావన మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం చూస్తే మరి దెబోరా గురించి 4వ అధ్యాయము 4వ వచనంలో రాసింది ఏమనంటే, ఆ కాలంన లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అన్న ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎవరి భార్య అంటండి? లప్పిదోతు. లప్పిదోతు అనే వ్యక్తికి తిను భార్యగా ఉంటుంది. అంటే ఇక్కడ తను గృహిణిగా కూడా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క ప్రవక్తి ఎవరు? ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా కూడా ఉంటుంది. అంటే ఒక జడ్జిగా కూడా తను ఉంటుంది. ఇక్కడ ఏమవుతూ వచ్చిందంటే, తిను గురించి ఎందుకు మనం అంతా ధ్యానించాలి, తిని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఒక స్త్రీగా, ఒక సైనికురాలుగా, యోధురాలుగా ముందుకు వెళ్ళింది. బారాకు మరి ఈ యొక్క దెబోరా మరి ఎఫ్రాయిములకు గోత్రానికి చెందిన వ్యక్తి. మరి ఈ దెబోరా బారాకు కన్నా మరి ఒక మగవారి కన్నా స్త్రీ బలహీనమైందే కదండి బైబిల్ ప్రకారం. కానీ అటువంటి బారాకు కూడా తనని రాకుండా నేను వెళ్ళను అనే సందర్భం మనం ఇక్కడ చూస్తాం యుద్ధానికి. ఎక్కడ అంటే ఇక్కడ 8వ వచనంలో, ఇప్పుడు ఇక్కడ 7వ వచనంలో చూస్తే, నేను నీ దగ్గరకు 50 సేనాధిపతి అయిన సిసేరాను అని రథములను అతని సైన్యమును కీషాను ఏటి యొద్ద కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించేదని ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, దెబోరా బారాక్తో మాట్లాడుతూ ఉంటుంది. నీకు దేవుడు ఇలా చెప్పాడు కదా, అలా చెప్పాడు కదా అన్న సన్నివేశం అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ మరి బారాక్ ఒక మాట అంటున్నాడు. ఏంటో తెలుసా? నీవు నాతో కూడా వచ్చిన ఎడ్ల నేను వెళ్ళేదని, కానీ నువ్వు నాతో కూడా రాని ఎడ్ల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. ఒక బారాక్, ఒక మగ వ్యక్తి, మరి ఆయన బలం ఎంతదండి దెబోరాతో పోలిస్తే? చాలా గొప్ప బలం ఉంటుంది కదా మగవాళ్ళకి. వాళ్ళ కండలు వీళ్ళు ఆ టైంలో మరి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఎంతో బలంగా ఉండే వాళ్ళు కూడా నువ్వు రాంది నేను వెళ్ళను అని ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావాలి అని, ఒక స్త్రీయే బలమైందని ఎంచుకొని తను స్త్రీ కావాలని కోరుకుంటున్నాడు. అక్కడ మనం చూస్తే అక్కడ ఒక సైనికురాలిగా ఒక స్టెప్ తీసుకుంది, ఒకరిని ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. ఏమని? వెళ్ళు, దేహోదేవుడు ఇలా చెప్పాడు కదా, వెళ్దాం, వెళ్ళు అనంటే నువ్వు రాకపోతే నేను వెళ్ళను అని చెప్పి మరి దెబోరాతో బారాక్ అంటూ ఉన్నాడు. అప్పుడు దెబోరా ఏమంది? ఏమన్నా భయపడిందా దెబోరా? నేనేంటి, అదేంటి, నేను చేయలేను అని? లేదండి, తన విశ్వాసము తనని ముందుకు నడిపించింది. తను ధైర్యము, విశ్వాసం అంటే ఏంటండి? విశ్వాసం ఉంటే మాత్రమే కాదు, ధైర్యంతో మనం ప్రాక్టికల్గా ఒక స్టెప్ మనం ముందుకు వెయ్యాలి కదా. తన దగ్గర థియరీ మాత్రమే లేదు, ప్రాక్టికల్గా చేసి చూపించడానికి తను రెడీ అయ్యింది. ఏమంది? నేను అగత్యంగా నీతో వచ్చేదను, నేను వస్తాను, ఎందుకు రాను,
అయితే నీవు చేయవలసిన ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేషునకు వెళ్ళెను. అక్కడ బారాకుతో కూడా వెళ్ళింది. ఆ యొక్క కనానీయుల మీద యుద్ధానికి వాళ్ళు బయలుదేరారు. దేవుని యొక్క చిత్తానికి లోబడి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున వాళ్ళు వెళ్తూ వచ్చినారు. ఆ యొక్క సిసెరా మరి మరణించుతూ వచ్చినారు. కనానీయుల మీద వీళ్ళు విక్టరీ సాధిస్తూ వచ్చినారు. ఈ యొక్క 4వ అధ్యాయంలో ఇదంతా జరుగుతూ వచ్చింది. మరి 5వ వచనంలో చూస్తే వాళ్ళు జయ కీర్తనలు పాడుతూ వస్తున్నారు. ఎవరండి? ఇక్కడ చూస్తే 5:1 వచనంలో మనం ఇందాక చెప్పుకున్నట్లు సిసెరా ఎవరు? క్షమించండి, దెబోరా ఎవరు? ఒక సింగర్, ఒక పోయట్రీ కూడా. మరి అటువంటి పోయట్రీ సింగర్ అని మనం ఎలా చెప్పుకోగలము అంటే ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనంలో ఆ దిన దెబోరాయు అభినయం కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. రాసుకొని వాళ్ళే ఆ కీర్తనలు పాడుకుంటూ వచ్చినారు. అంటే షీఈ్ ఎ మల్టీ టాలెంటెడ్ కదండి. ఆ యొక్క స్త్రీ తన యొక్క బ్యాక్గ్రౌండ్ దేవుడు చూశాడా? తన బలహీనతను దేవుడు చూశాడా? చూడలేదు కదా. మరి ఆ యాయేలు ఇంటిలో మరి ఆ యొక్క సిసెరా మరి వెళ్ళి దాక్కుని ఉన్నప్పుడు ఆ సిసెరాను చాలా మరి దప్పికగా ఉంది, నీళ్లు ఇవ్వు, దాహం అవుతుంది అని అడుగుతూ వచ్చినప్పుడు పాల బుడ్డి ఒకటి తీసుకొని వచ్చి మరి ఆ యొక్క తాగమని చెప్పి యాయేలు ఇస్తా ఉంటుంది. యాయేలు ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? ఆ యొక్క తాగాడు, చక్కగా పడుకున్నాడు. కత్తితో మరి చంపేసింది కదా. ఒక సుత్తె తీసుకుంది, మేకు ఒకటి తీసుకుంది. మేకు తీసుకొని 21వ వచనంలో మనం చూస్తున్నాం. హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేతి పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్టు ఆ మేకును అతని కణతలతో దిగగొట్టగా ఏం చేసిందండి? మేకు తీసుకొని కణతల్లో దిగొట్టేసింది సుత్తితో. అంటే ఇక్కడ ఏమవుతూ వచ్చాడు? అతడు చచ్చిపోయాడు. బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతను ఎదుర్కొని వచ్చి రమ్ము, నువ్వు ఎదుగుచున్న మనుషుని నీకు చూపించననగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కంతల్లో ఉండెను. సిసెరా చచ్చిపోతూ వచ్చినాడు. చూడండి, ఒక స్త్రీ ఎంకరేజ్మెంట్ ద్వారా వాళ్ళు వెళ్ళి చేసినప్పుడు అక్కడ విజయాన్ని వాళ్ళు చూడగలుగుతూ వచ్చినారు. స్త్రీ అంటే నేను చేతగాని దాన్ని, నేను బలహీనదాన్ని, బైబిలే చెప్తుంది కదా నేను బలహీనమైన ఘటమని అని చెప్పి నువ్వు అనుకోని ఇది నా డిస్కరేజ్ అవుతున్నావేమో. దేవుడికి నీ బ్యాక్గ్రౌండ్తో అనవసరం లేదు. నీ యొక్క మరి బలహీనతలతో అవసరం లేదు. నీ బలాలతో దేవునికి అవసరం లేదు. నీ టాలెంట్స్తో, నీ జ్ఞానంతో, నీ నాలెడ్జ్ దేవుడికి అవసరం లేదు. దేవుడికి నువ్వు కావాలి. నువ్వు వచ్చి దేవుని మాటకు నువ్వు ఏదైతే చూపించినప్పుడు నువ్వే ఆశ్చర్యపోయేలాగా దేవుడు నిన్ను వాడుకుంటూ వస్తాడు. ఈ దినాన్ని నువ్వెందుకు వెనకంజ వేస్తున్నావు? దెబోరాను చూడండి, దెబోరాను చూడు. దెబోరా ఏం చేయగలిగింది? ఒక న్యాయాధిపతిగా అన్ని మల్టీ టాలెంటెడ్స్ ఉన్న దెబోరా విశ్వాసంతో, ధైర్యంతో ముందుకు అడుగు వేసింది. ఒక వ్యక్తి, బలమైన బారాకు వ్యక్తి కూడా తనకి కావాలని కోరుకున్నాడు. ఎందుకంటే తాను కలిగి ఉన్న ధైర్యాన్ని బట్టి, సాహసం చేయగలిగే విధానాన్ని బట్టి. కాబట్టి మీరు కూడా ఈ దినాన్ని ఎటువంటి స్థితిలో ఉన్నా, డిస్కరేజ్మెంట్ అవుతున్నా, నేనేం చేయలేను అనుకుంటున్నావేమో, నేను ఎంకరేజ్ చేసే వాళ్ళు లేరు అనుకుంటున్నావేమో, మరి దేవుడు ఒకటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు. ప్రియ బిడ్డ, నువ్వు నా మాటకు విధేయత చూపు, నువ్వు నా పరిచయం చేయి. ఎవరండి స్త్రీలు? ఈ దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని సొంత రక్షణగా అంగీకరించిన వాళ్ళకి దేవుడు ఎక్కడ సువార్త చెప్పే విషయంలో, దేవుని వాక్యం ప్రకటించే విషయంలో మరి మనకి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడండి, హక్కు ఇచ్చాడు. అది ఎక్కడా కూడా మరి దేవుడు కూర్చొని మౌనంగా అని చెప్పలేదు. ఇప్పుడు మీరు ఒకటి రుచి చూచారంటే అది ఇతరులకు మనం షేర్ చేసుకునే వారిగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని నీతో నాతో ఆగిపోవద్దు. అనేక మంది మరి ఎంతమంది ఈ దినాన దేవుని ఎరగక నష్టపోతున్న వారు ఉన్నారు. ధైర్యంతో ముందుకు అడుగులు వేద్దాం. ఎవరు మనకి ఎటువంటి హాని చేయరండి. దేవుడు అనుమతించింది మన జీవితంలో ఏది జరగదు. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ బలహీనతలు చూసుకొని నువ్వు ఆగిపోతున్నావేమో, నీ యొక్క మరి టాలెంట్స్ నాకేం లేవు, గిఫ్ట్స్ ఏం లేవు, నాకు నాలెడ్జ్ లేదు, విజ్డమ్ లేదు, నేను మాట్లాడలేదు, నాకు ధైర్యం లేదు అనుకుంటున్నావేమో, ప్రార్థించు, దేవుణ్ణి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. ఒక్క ధైర్యంతో ఒక్క అడుగు నువ్వు ముందుకే దేవుడు నిన్ను 1000 కోట్ల అడుగులు నీతో ముందుకు వేయిస్తాడండి. కాబట్టి ప్రియ సహోదరి, ఈ దినం నుండి మన బలహీనత మనం చూడొద్దు. ఈ దెబోరా ఒక స్త్రీ ఏ విధంగా సాహసించి మరి విజయాన్ని మరి తీసుకొస్తూ వచ్చిందో, ఇశ్రాయేలు ప్రజల్ని మరి ఘనతగా ఉంచుతూ వచ్చిందో, మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క
ఆ శత్రువుల నుండి ఏ విధంగా జయాన్ని దేవుడు మరి దెబోరాను వాడుకొని ఏ విధంగా ఘనతను అనుగ్రహిస్తూ వచ్చినాడో, ఈ దినాన నిన్ను నన్ను కూడా వాడుకొని దేవుడు తన పరిచయం జరిగించుకొని తన నామానికి ఘనత తెచ్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దినాన నువ్వు లోబడతావా? నీ యొక్క బలహీనతలు పక్కన పెట్టేస్తావా? నీ భయాన్ని పక్కన పెట్టేస్తావా? దేవుని ఎట్టుకు వస్తావా? దేవుని ఎట్టుకు వచ్చి నీవు ధైర్యాన్ని అడుగుతావా? ధైర్యం పొందుకొని దేవుని కోసం ఒక సైనికురాల్లాగా, ఒక సైనికుడిలాగా నువ్వు పోరాడడానికి నీకు ధైర్యం చేయగలవా నువ్వు ఆ విషయం? కాబట్టి ప్రార్థించుకుందాం. మనం దేవుని ఎట్టకు వెళ్ళినప్పుడు దేవుడు మనకి లేనివన్నీ అనుగ్రహించే దేవుడు గనుక, కాబట్టి ప్రార్థించుకొని దేవుణ్ణి అడిగి, ఈ దినాన దెబోరా వలె మనము మన శత్రువు నుండి మనం కాపాడే స్థితిలో ఆ యొక్క లోకంలో నశించిపోతున్న వారందరూ శత్రువు కాడి క్రింద ఉండిపోయి, మరి దాన్ని ఉచ్చులో పడిపోయిన వారందరినీ మనము ఈ దినం నుండి తీర్మానించుకొని వారందరి దగ్గరకు వెళ్ళి మనం సాహసంతో, ప్రార్థనాపూర్వకంగా, ధైర్యంతో దెబోరా వలె ఆ యొక్క శత్రువు ఉచ్చుల నుండి వారిని విడిపించడానికి దేవుని యొక్క సువార్తను, మంచి మాటలను, దేవుడు మన కొరకు చేసిన క్రయధనము, ప్రాణత్యాగాన్ని మన ఇతరులతో పంచుకొని దేవుని పరిచయం మనం చేసేవారిగా ఉండాలి. నీ తలాంతులను, నీ యొక్క గిఫ్ట్స్, నీ టాలెంట్స్, నీ బలహీనతలను, నీ బలాలను చూసుకుంటే నువ్వు అడుగు ముందుకు వేయలేవు. మనల్ని సృష్టించిన దేవుడు బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు మన ద్వారా చేయించుకోగలడు. కాబట్టి మనం ఆ దేవుని దగ్గరకు వెళ్దాం. సమస్తము దెబోరా జీవితంలో ఒక స్త్రీ ఏ విధంగా చేయగలిగిందో ఆ విధంగా మన జీవితంలో కూడా దేవుడు మరి తన నామానికి ఘనత తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇది నీ సవాలు మీకు విసురుతున్నాడు దేవుడు, నాకు విసురుతున్నాడు. మనం మరి లోబడి దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటూ మరి దేవుని కొరకై మనం ధైర్యంతో ముందుకు దేవుని పరిచయం చేసేవారిగా ఉంటామా? ఆలోచించుకుందాం. ప్రైజ్ ద లార్డ్.